శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆత్మవిశుద్ధి కొరకు, సూర్యలోకాదులలో సిద్ధించు సిద్ధి కొరకు, పితరుల విముక్తి కొరకు దక్షిణ మానస సరస్సున స్నానం చేయుచున్నాను. పితరుల తృప్తికై, వారు తరించుటకై, పుత్ర పౌత్ర ధన ఐశ్వర్య ఆయుర ఆరోగ్యముల వృద్ధి కొరకు సూర్యునికి నమస్కరిస్తున్నాను. ఈ మంత్రంతో స్నాన పూజాదులు చేసి సపిండక శ్రాద్ధం చేసి మౌన్యర్క సంబంధమైన ఈ మంత్రం పఠించవలను. అక్కడి నుండి ఫలుగు తీర్థమునకు పోవలను. అది సర్వతీర్థములలో ఉత్తమోత్తమైనది. అచటి శ్రాద్ధం వలన కర్తలకు పితరులకు ముక్తి కలుగును. పూర్వం ఇక్కడ బ్రహ్మ కోరగా విష్ణువు ఫలుగుకుడయ్యను. అక్కడ దక్షిణాగ్ని యందు హోమం చేయబడినది. దాని రజము ఫలుగు తీర్థకం. ఆ ఫలుగువుచే భూమి, కామధేనువు, జలము ఫలించును. ఈ ఫలుగు తీర్థం దృష్టికి లోపల ఉండను కావున ఫలుగు తీర్థం నిష్ఫలం కాదు. భువనలోకములలో ఉన్న సమస్త తీర్థంలో దేవతలతో సహా స్నానం చేయుటకు ఇచ్చటికి చేరును. విష్ణు పాదోదకమైన గంగా ఫలుగువు, అది గదాధర విష్ణువు. వీరు స్వయంగా ద్రవరూపమున ఇట ఉందరు కావున గంగ కన్నా అధికం ఫలుగు అని చెప్పుదురు. ఫలుగునా తీర్థమును పొందిన ఫలము 1,00,000 అశ్వమేధములు చేసిన లభింపదు. పితరులకు విష్ణులోకం సిద్ధించుటకై, భుక్తిముక్తులు లభించుటకు ఫలుగు తీర్థమును విష్ణుజలమును ఆదరముతో స్నానం చేయుదును అని స్నానం చేయవలను. నరుడు ఫలుగు తీర్థమును స్నానం చేసి సూత్రోక్తముగా తర్పణం సపిండక శ్రాద్ధం చేయవను. తర్వాత తండ్రికి నమస్కరించవలను. దేవుడై, ఈశుడై, పురుషుడై, అఘోరుడై, వామదేవుడై, సద్యోజాతుడై, శంభువై, ఈ విధంగా పంచబ్రహ్మ మంత్రస్వరూపుడై పంచాక్షర స్వరూపుడైన శివునికి నమస్కారము. ఫలుగు తీర్థంన స్నానం చేసి గదాధర దేవుడైన విష్ణువుని చూసి మానవుడు తనకు 10 తరముల పూర్వులను 10 తరముల తర్వాతి వారిని తనను వెంటనే తరింపచేయును. గదాధర విష్ణుదేవునికి నమస్కరించి ఈ మంత్రంతో పూజించవలెను. ఓం వాసుదేవునికి నమస్కారము, సంకర్షణకి నమస్కారము, ప్రద్యుమ్నునికి, అనిరుద్ధునికి, శ్రీధరునికి, విష్ణువుకి నమస్కారమని పంచతీర్థములలో స్నానం చేసిన నరుడు పితరులను బ్రహ్మలోకం చేర్చును. అచట గదాపాణి అయిన విష్ణువుకు పంచామృత స్నానము, పుష్ప వస్త్రాది అలంకారమును చేయక శ్రాద్ధం చేసినచో అది నిష్ఫలమగును. నాగకూటం నుండి, గృధ్రకూటం నుండి, ఉపకూటం నుండి, ఉత్తర మానసం నుండి పైనున్నది గయాశిరం అనబడను. అది ఫల్గుతీర్థం అనబడను. ముండపృష్ఠ పర్వతం కింద ఉత్తమోత్తమైన ఫల్గుతీర్థం కలదు. ఇచ్చట శ్రాద్ధాదులతో పితరులందరూ మోక్షం పొందుదురు. మొదటి దినం నా విధి చెప్పబడినది. 2వ దినం నా ధర్మారణ్యమునకు పోవలను. అచట ధర్ముడు యజ్ఞం చేయించను. మతంగవాపి యందు స్నానం చేసి తర్పణము, శ్రాద్ధము ఆచరించవలను. వెళ్ళి మతంగేశునికి నమస్కరించి ఈ మంత్రం పఠించవలను. దేవతలు నేను ఇచ్చట పెట్టిన శ్రాద్ధమునకు ప్రమాణముగా ఉందరుగాక, లోకపాలురు సాక్షులుగా ఉందరుగాక. నేను మతంగ తీర్థమునకు వచ్చి పితరుల రుణ విముక్తిని చేసి తిని దీనికి సాక్షులుగా ఉండడు. పూర్వం బ్రహ్మతీర్థం ఉండును. ఈ కూపమున శ్రాద్ధాదులు చేయవలను. ఈ కూపమునకు యూపమునకు మధ్య శ్రాద్ధాదులు ఆచరించుటచే నరుడు సమస్త పితరులను తరింపచేయును. ధర్ముని ధర్మేశ్వరునికి నమస్కరించి అట మహాబోధి వృక్షమునకు నమస్కరించవలను. బ్రహ్మ విష్ణు శివస్వరూపమైనది, బుద్ధునకు జ్ఞానోదయము కలిగించిన బోధి వృక్షమైనది, ఈ శ్రాద్ధకర్తలను పితరులను తరింపచేయునది అయిన అశ్వత్థ వృక్షరాజమునకు అనగా శ్రేష్టమైన రావి చెట్టుకు నమస్కారము. నా కులమునను, మాతృవంశమునను, దుర్గతిని పొందిన బాంధవులు నీ దర్శనం వలన, స్పర్శనం వలన శాశ్వతమైన స్వర్గగతిని పొందదురుగాక. ఓ వృక్షరాజమా, నేను గయకు వచ్చి 3 రుణములు తీర్చివేస్తుని. నీ అనుగ్రహం వలన నేను మహాపాపం నుండి, సంసార సముద్రం నుండి విముక్తుడనైతిని అని ప్రార్థించి 3వదైన బ్రహ్మసరస్సును స్నానం చేసి సపిండకముగా సర్వప్రమాణమైన మంత్రంతో శాస్త్రీయముగా పుత్రుడు శ్రాద్ధం చేయవలను. ఈ తీర్థమున 3 రుణముల ముక్తి కొరకు స్నానం చేతునని స్నానం చేయవలను. ఆ తీర్థకూపముల మధ్యన శ్రాద్ధం చేసి పితరులను బ్రహ్మలోకం చేర్చవలను. బ్రహ్మయాగం చేయగా బయలుదేరిన ఈ ఊపం అనబడినది. అచట బ్రహ్మ సరస్సులో శ్రాద్ధం చేసి నరుడు సమస్త పితరులను తరింపచేయును. ఈ ఊపమునకు ప్రదక్షిణ చేసి వాజపేయి యజ్ఞఫలం పొందను. బ్రహ్మకు నమస్కరించి పితరులను బ్రహ్మలోకమును చేర్చును. జన్మలేని వాడు, జగజ్జన్మాది రూపుడు, భక్తులను పితరులను తరింపచేయువాడును అయిన బ్రహ్మకు నమస్కారము. అచట గోవులు తిరుగు చోటుకి సమీపమున ఉన్నవిగా మామిడి చెట్లు బ్రహ్మచే ప్రకల్పించబడినవి. వానికి నీళ్లు పోసినంత మాత్రము నా పితరులు మోక్షమునకు పోవుదురు. సేచన మంత్రము బ్రహ్మ సరసన పుట్టినది. బ్రహ్మదేవమయమై విష్ణురూపమైన మామిడి చెట్టును పితరుల విముక్తికి గాను తడుపుదును.
కొండను దర్భల చేతను ధరించిన ఒకే మునినై మామిడి చెట్టు మొదల్లో నీరు పోయిదును, మామిడి చెట్టు తడపబడును, అందుకే పితరులు తృప్తి పొందుదురు. ఒకే పని రెండు ప్రయోజనములు పూర్తి చేయనట్టు ప్రసిద్ధమగును. తర్వాత ఈ మంత్రంతో నియుతుడై యమబలి ఇయ్యవలను. యమరాజు ధర్మరాజులు గయాసుర నిశ్చలతకై శిలయందు ఇచ్చట ఉన్నారు. పితరుల విముక్తికై వారు ఇరువురికి బలి ఇచ్చుచున్నాను అని మంత్రంతో బలి ఇయ్యవలను. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.